ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎట్లా అనిపిస్తుంది కదా? ఇప్పుడు డెవలపింగ్ లేదు, బిజినెస్ లేదు, బిజినెస్ అన్ని డౌన్ అయిపోయినాయి, రియల్ ఎస్టేట్లు డౌన్ అయిపోయినాయి. బిజినెస్ ఉంటే మూమెంట్ ఉంటుంది నా కరువు కాలం లెక్క వచ్చింది నా కొంచెం ముందు చేస్తా వెళ్తుండే. ఇప్పుడు అటువంటిది చేస్తే కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే గత ప్రభుత్వంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మొత్తం సముద్రం అయిపోతుంది, ఎక్కడ దాకా వెళ్లే పని లేదు, మన దగ్గర వాటర్ ఫాల్స్ చూడొచ్చు అని ట్రోల్స్ అయితే వినిపించాయి. దానికోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ఏదైతే కాలువలు ఉన్నాయో హైడ్రా అనేది ఇవన్నీ పెట్టాడు కదా, అది ఉపయోగపడేదే కదా, మరి ఎందుకు ఉపయోగపడతా? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు జిహెచ్ఎం గల్లీ గల్లీలో మూడు నీళ్ళు రెండుతో తీస్తలేరు. 2 నెలలైనా కూడా కంప్లైంట్ ఇచ్చినా బడ్జెట్ లేదు అంటాడు. మళ్ళీ అది ఎట్లా చెప్పు, హైడ్రా బాగానే చేస్తుంది ఒప్పుకుంటా, కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం లేదా వరస్ట్ అయిపోయింది అన్ని డిపార్ట్మెంట్ల కంటే మున్సిపల్. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు వర్షం రాకుండా మామూలు చిన్న వర్షం వస్తే మొత్తం నిండిపోతున్నాయి, మట్టి తీయరు, మోరీ సాఫ్ సరిగ్గా చేయరు. మిగిలిన అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాంటి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం మూమెంట్ తక్కువ ఉంటుంది, అది ఓకే, దానికి ఇదే అంటలేదు. కానీ కాకపోతే లేదా ఇప్పుడు ఏవైతే శాఖ ఉన్నాయో వాళ్ళు కరెక్ట్ చేస్తే పని మంచిగా ఉంటుంది. మున్సిపల్ శాఖ అయితే మొత్తం వరస్ట్ ఉంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని చేస్తామంటారు. ఏ మోరీ కానీ ఏది కానీ సాఫ్ చేయాలి. అంటే ఇప్పుడు మోరీలు కూడా సాఫ్ చేస్తున్నారు అంకుల్ చాలా వరకే కూడా మున్సిపాలిటీ సిస్టమ్ లో. ప్రతి జాలలో నేను కూడా ఇచ్చిన గతం టీవీలో 2 నెలల నుంచి నాలా సాఫ్ చేస్తున్నాడు, ఏమనంటే మేము తీయాలని అంటాడు. అట్లా కాదు కదమ్మా. ఇప్పుడు గతంలో లేదా వారంకైనా చేస్తుండే, ఇప్పుడు అటువంటి 2 నెలలైనా కూడా సాఫ్ అవుతలేవు. టీవీలలో కూడా వచ్చింది ఎన్నోసార్లు అట్లా.